రామరెడ్డి గారు మేడం. ఓకే, మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ మేడం. విజయ్ కుమార్ గారు చెప్పండి. ఈ బంధాలు అనుకున్నారు ప్రతి చూస్తున్నాము. అమ్మగారు మరి మాకు మా బాబు కోసం ఉదయాన్ని చాలా అడిగాము. దాంతో నాకు చాలా సంతోషం జరిగింది. థ్యాంక్ యూ అండి. అందుకోసమే అమ్మగారికి నమస్కారములు. థ్యాంక్స్ అండి. మళ్ళా కంప్యూటర్ ఆఫీసర్ నమస్కారం, అందరికీ నమస్కారములు. మాకు చాలా సంతోషం అనుబంధాలు అందుకోసం ఖాళీ ఇవ్వండి. సో ప్రోగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఒక రకంగా మనకి బూస్టప్, ఛానల్ కి బూస్టప్. ఎందుకంటే అది చాలా అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది రియల్ గా ఫాలో అవుతున్నారు అన్నదానికి మనకి ఒక నిర్దేశం. ఇందాక ఉమామహేశ్వర్ గారు కాలేజ్ తీసుకుంటే కనుక ఆవిడ పిల్లలకి ఇంత వయసు వచ్చేసినా కూడా భర్తకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటే జనరల్ గా ఏంటంటే ఎక్కడైనా ఏ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా పెద్దదండి నవడేస్. ఏంటంటే చెప్తే ఏమనుకుంటారు, లేదా చెప్పకపోతే చెప్తే ప్రాబ్లం వస్తుందేమో, చెప్పకపోయినా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పే విధంగా మనం కమ్యూనికేషన్ ని ఒక క్లియర్ కమ్యూనికేషన్ అంటాం. చెప్పే విధంగా కనుక చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా సరే. ఒక ఐ థింక్ చాలా మంది అంటే చాలా అగ్రెసివ్ గా చెప్తారు. మనం బిహేవియర్ ప్యాటర్న్ తీసుకునే చాలా అగ్రెసివ్ గా, కోపంగా ఆ మూమెంట్ లోనే. ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, ఆ మూమెంట్ లోనే వాళ్ళు ఒక మాట అరుస్తారు, వీళ్ళు ఒక అరుస్తారు. దానివల్ల ఏంటంటే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు, మొత్తం మర్చిపోతాం. అలా కాకుండా కొంచెం శాంతం అయిన తర్వాత ఇలా జరిగింది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఏదైనా మీకు ముందు మీకు ఒక ఐడియా ఉండాలి ఏం చెప్పాలి అనుకున్నారు. ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడేస్తే ఏంటంటే ఇదంతా నువ్వు శుద్ధి చెప్తున్నావు, నాకు అవసరం లేదండి. సో ఏది మాట్లాడడం మీరు ముందు ప్లాన్ చేసుకుని మీరు ఇలా ఉంటే బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ఆవిడ కేసులో కూడా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. కాబట్టి లెట్స్ డూ ఒక రకంగా మనం ఇద్దరం సౌమ్యంగా ఉందాము, ఎలా సమన్వయంతో ఉందాము అన్నది ముందు మీరు మాట్లాడుకోవాలండి. సో కమ్యూనికేషన్ గ్యాప్ కనుక తగ్గించుకోగలిగితే అది ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలకి తల్లికి మధ్యన కావచ్చు, ఏదైనా సరే ఆ గ్యాప్ కనుక తగ్గితే మనం చాలా మటుకు స్ట్రెస్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకో కాల్ రెడీగా ఉందండి. హలో, చెప్పండి.